671 కోట్లు భారీగా ఎన్నికల బాండ్లను కొన్న కంపెనీలు వ్యక్తులు. 1368 కోట్లు పెట్టిన గేమింగ్ కంపెనీ ఈడీ దర్యాప్తులో ఆ సంస్థ. మెగా ఇంజనీరింగ్ విరాళం 966 కోట్లు. ఒక్క నెలలోనే షిరిడి సాయి ఎలక్ట్రిక్స్ విరాళం 40 కోట్లు. వివరాలను వెబ్సైట్లో ఉంచిన ఎన్నికల సంఘం. ప్రధాన పార్టీలన్నింటికి లబ్ధి. బీజేపీకి 6061 కోట్లు, తృణమూల్కి 1610 కోట్లు, కాంగ్రెస్కి 1422 కోట్లు, బీఆర్ఎస్కి 1215 కోట్లు, వైసీపీకి 337 కోట్లు, తెలుగుదేశం పార్టీకి 219 కోట్లు, జనసేనకి 21 కోట్లు. ఎన్నికల బాండ్ల డేటాను ఎన్నికల సంఘం గురువారం బహిర్గతం చేసి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ సమర్పించిన వివరాలు ఈసీ తన వెబ్సైట్లో పెట్టింది. శుక్రవారంలోగా డేటాను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించి గురువారమే ఈసీ వెల్లడించింది. ఈ డేటాను ఈసీ 2 భాగాలుగా పేర్కొంది. మొత్తం 337 పేజీల డేటాను వెబ్సైట్లో ఉంచింది. 11,671 కోట్ల విలువైన బాండ్లను వివిధ సంస్థల వ్యక్తులు కొనుగోలు చేసినట్టు ఈ డేటా ద్వారా వెల్లడైంది. ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిందన్న వివరాలు ఇందులో పొందుపరచలేదు. దానికి 3 నెలల సమయం పడుతుందని ఎస్బీఐ వెల్లడించింది. ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయన్న వివరాలను ఫ్యాక్ట్ ఫైండర్ మహమ్మద్ జుబేర్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం బీజేపీకి 6061 కోట్లు, తృణమూల్కి 1611 కోట్లు 10 కోట్లు, కాంగ్రెస్కి 1422 కోట్లు వచ్చాయి. బాండ్లను కొనుగోలు చేసిన కంపెనీలు స్టీల్ పారిశ్రామిక దిగ్గజం లక్ష్మీ మిత్తల్ నుంచి బిలీనీర్ సునీల్ భారతి మిత్తల్, అనిల్ అగర్వాల్, ఐటీసీ, మహేంద్ర అండ్ మహేంద్ర, కాంట్రాక్ట్ సంస్థ మెగా ఇంజనీరింగ్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, అంతగా పేర్లేని ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కంపెనీలు ఉన్నాయి. చాలా పార్టీలకు ఆయా పార్టీల పేరుపై ఎన్నికల బాండ్ల వివరాలు రాక కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలకు మాత్రం అధ్యక్షుల పేర్లపై వచ్చాయి. మరోవైపు ఎన్నికల బాండ్లపై శుక్రవారం ఎన్నికల సంఘం దరఖాస్తుపై సుప్రీంకోర్టు విచారణ జరగబోతోంది. 2022 మార్చి నుంచి ఈడీ దర్యాప్తు జరుపుతున్న ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అత్యధికంగా 1368 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. ముంబైకి చెందిన క్విక్ సప్లై చైన్ సంస్థ 410 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. అనిల్ అగర్వాల్కి చెందిన వేదాంత 400 కోట్ల బాండ్లను కొనుగోలు చేసింది. హల్దియా ఎనర్జీ సంస్థ 377 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. గాజియాబాద్ కేంద్రంగా పనిచేసే యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 162 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. స్టీల్ టైకూన్ లక్ష్మీ మిత్తల్ తన సొంత డబ్బు 35 కోట్లతో బాండ్లను కొన్నారు. దీంతోపాటు ఆయన కంపెనీలు మరో 247 కోట్ల విలువైన బాండ్లను కొన్నారు. ఇదేదో అంటారు కదా, ఓ బేభత్సమైంది ఊహించుకుని తర్వాత తుస్సుమంది అన్నటువంటిది. ఇప్పుడు ఇందులో చూస్తే ఏమీ బేభత్సం జరగలేదు. ఏదో లక్షల కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చేస్తారు అంటే తీరా చూస్తే మొత్తం కలిపితే 140 కోట్ల జనాభా కలిగిన దేశంలో 11,670 కోట్లు అంటే మన సంక్షేమ పథకానికి ఖర్చు పెట్టేస్తున్నారు ఒక రాష్ట్రంలో. అట్లాంటిది 11,670 కోట్ల విరాళం అంటే ఓ జిజూబీ లాంటిది. అది ఒక ఎత్తు అయితే, ఇందులో మరొక విచిత్రం ఏంటంటే వీళ్ళు చెప్పినటువంటి లెక్కనే బీజేపీకి 6,061 కోట్లు, దేశంలోని దాదాపుగా 14కి పైగా రాష్ట్రాల్లో పవర్లో ఉండి ఇంకొక 5-6 రాష్ట్రాల్లో జాయింట్గా ఉన్నటువంటి పార్టీకి కేవలం 6,000 కోట్లే విరాళం. తృణమూల్ ఒక్క రాష్ట్రంలో మాత్రమే అధికారంలో ఉన్న తృణమూల్కి 1,610 కోట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లోని అధికారంలో ఉన్నటువంటి పార్టీకి 1,422 కోట్లు వచ్చినాయి.